హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటి అంటే రీసెంట్గా లడాఖ్కి సంబంధించిన క్లైమేట్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్చుక్ ఈయన ఢిల్లీ రావడం, అక్కడ ఢిల్లీలో ఈయన డీటైన్ చేయడం, మరి ఇదంతా ఎందుకు జరుగుతోంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. సో ఫస్ట్ అసలు లడాఖీస్ అనేవాళ్ళు ఈ మధ్య కాలంలో దేని గురించి ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ రీజన్స్ ఏంటి, దాంతోపాటు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. బట్ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది లడాఖ్ యొక్క జాగ్రఫికల్ లొకేషన్. మరి లడాఖ్ అనేది మనకు తెలిసిందే ఇంతకు ముందు జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లో భాగంగా ఉండేది. దాంతోపాటు మనకి ఇప్పుడు సెపరేట్గా 2019 జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ తర్వాత రెండు డిఫరెంట్ యూటీస్ అనేవి క్రియేట్ అయినాయి. ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ లడాఖ్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం రెండు డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అండ్ రీసెంట్గా దీనికి తోడు ఇంకొక 4 డిస్ట్రిక్ట్స్ని కూడా క్రియేట్ చేశారు రీఆర్గనైజేషన్లో భాగంగా. సో లే అనేది ఒక డిస్ట్రిక్ట్ అండ్ కార్గిల్ అనేది ఇంకొక డిస్ట్రిక్ట్. సో ఈ లడాఖ్కి సంబంధించి మెయిన్గా వస్తున్న డిమాండ్ ఏంటి అంటే మాకు 6th షెడ్యూల్ స్టేటస్ అనేది కల్పించండి అని ఎప్పటి నుంచో వీళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. రీఆర్గనైజేషన్ తర్వాత కొన్ని రోజుల నుంచి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, మరి 6th షెడ్యూల్ వల్ల వీళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మరి 6th షెడ్యూల్ అండ్ 5th షెడ్యూల్ మనం పాలిటీలో చూస్తూనే ఉంటాం కదా, మరి దేని నుంచి మనం ఇన్స్పైరింగ్గా తీసుకున్నాం అనేది అన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్ ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే వై న్యూస్, దాంతోపాటు బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ ఇష్యూకి, అండ్ నేచర్ ఆఫ్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో మనందరికీ తెలిసిందే ఇండియా అనేది క్వాజీ ఫెడరల్ అని అంటాం, అంటే కంప్లీట్లీ ఫెడరల్ కాదు. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ లైక్ ఎమర్జెన్సీస్లో ఫెడరల్ నుంచి యూనిటరీగా కూడా వితౌట్ ఎనీ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ మారే స్కోప్ అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్కి ఉంది. దాని తర్వాత 5th and 6th షెడ్యూల్ విషయానికి వస్తే మనం అర్థం చేసుకోవాల్సిన డిఫరెన్సెస్ ఏంటి, అండ్ దెన్ స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి కొన్ని స్టేట్స్కి ఉన్నాయి. ఆ స్టేట్స్ ఏంటి, వాటికి ఎలాంటి ప్రొవిజన్స్ ఎందుకు కల్పించారు, దాంతోపాటు ఇప్పుడు కన్క్లూషన్ ఏంటి అనేది చూద్దాం. సో ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇంపార్టెంట్. దెన్ మరి ఇప్పుడు రీసెంట్ కాంటెక్స్ట్ ఏంటి, సోనమ్ వాంగ్చుక్ మనకి రీసెంట్గా లడాఖ్ నుంచి ప్రొటెస్ట్ చేస్తూ ఢిల్లీ రావడం, అక్కడ ఢిల్లీలో వీళ్ళని డీటైన్ చేయడం జరిగింది. మరి దేని గురించి డిమాండ్ కానీ ప్రొటెస్ట్ అంతా అంటే లడాఖ్కి సంబంధించి 6th షెడ్యూల్ అనేది వాళ్ళ మెయిన్ డిమాండ్. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మరి 6th షెడ్యూల్ అనేది డిమాండ్ ఎందుకు వస్తుంది అని అంటే వాళ్ళకి కావాల్సిన ఎటానమీ అనేది, సో ఎటానమీ అనేది దాంతోపాటు కల్చరల్ ప్రొటెక్షన్ కోసం వీళ్ళు 6th షెడ్యూల్ అనేది అడుగుతున్నారు అనమాట. సో లడాఖ్కి అది ఇవ్వమని. మరి ఇప్పుడు ఇలాంటి డిమాండ్స్ ఇంకెక్కడి నుంచి అయినా మనకు వస్తున్నాయా అంటే 2 స్టేట్స్ నుంచి కూడా ఇలాంటి డిమాండ్సే ఉన్నాయి. ఒకటి అరుణాచల్ ప్రదేశ్ నుంచి అండ్ మణిపూర్ నుంచి కూడా ఇలాంటి 6th షెడ్యూల్ డిమాండ్ అనేది ఉంది. దెన్ మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అసలు ఇండియన్ ఫెడరలిజం అనేది ఎటువంటి ఫెడరలిజం అంటే, ఫెడరలిజం అంటే ఏంటి, ఎక్కడైతే కనుక 2 యూనిట్స్ మధ్యలో పవర్ షేరింగ్ అనేది కాన్స్టిట్యూషన్ లాంటి ఒక సోర్స్ అనేది డిటర్మైన్ చేస్తుందో దాన్ని ఫెడరలిజం అంటాం. అంటే ఇది మీ పరిధి అని కాన్స్టిట్యూషన్ చెప్పి సెంటర్ అండ్ స్టేట్స్ మధ్యలో డివిజన్ ఆఫ్ పవర్ ఉండటాన్ని మనం ఫెడరల్ అంటాం. యూనిటరీ అంటే ఏంటి, ఎక్కడైతే సెంటర్ మోర్ పవర్ఫుల్ అయ్యి స్టేట్స్ని సబార్డినేట్గా ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్ ఉంటుందో దాన్ని యూనిటరీ అని అంటాం. మరి ఇండియన్ సిస్టమ్ అనేది ఫెడరల్ స్టేట్ అయినప్పటికీ కూడా మనం అందరినీ ఒకటేలా ట్రీట్ చేస్తామా అంటే కాదు, ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక తల్లికి 4 పిల్లల్లో ఒక పిల్లాడికో ఒక పిల్లకో లేకపోతే జనరల్గా ఒక అమ్మాయికో ఒక అబ్బాయికో ఏదైనా డిసబిలిటీ ఉంది అనుకుందాం. సో ఆ తల్లి మనసు అనేది ఖచ్చితంగా వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఇన్క్లినేషన్ కలిగి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కొంచెం డిసబిలిటీ ఉంది, వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ కేర్ అవసరం అనిపిస్తుంది కదా. సేమ్ వే అలానే ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా ఏవైతే కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొటెక్షన్స్ ఉంటేనే వాళ్ళు డెవలప్ అవ్వగలరు, లేకపోతే మెయిన్ స్ట్రీమ్లో కలవగలరు అనుకుంటారు, అలాంటి వాళ్ళకి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మరి అలాంటి స్టేట్స్ని మనం స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి, అందరినీ ఒకటేలా ట్రీట్ చేయట్లేదు కాబట్టి ఇండియన్ ఫెడరలిజం ఏమంటాం, ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటాం. ఓకే, ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటి, స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఎవరికి ఉంటాయి, ఇక్కడ జనరల్గా కొన్ని స్టేట్స్కి స్పెషల్ ప్రొవిజన్స్ అనేవి ఉంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మరి స్పెషల్ ప్రొవిజన్స్, మరి ఇండియన్ కేసుతో పాటు మనకి ఇంకా వేరే కంట్రీస్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే యుఎస్ అండ్ ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్ అవి కూడా ఫెడరల్ అని అయినప్పటికీ కూడా వాళ్ళు ఖచ్చితంగా సిమెట్రిక్ ఫెడరలిజంని ఫాలో అవుతున్నారు. అంటే వాళ్ళలో స్టేట్స్ అన్నీ కూడా ఒకటేలా చూడటం అనేది ఇక్కడ ఉంది. మరి మనం ఎందుకు కొంతమందిని స్పెషల్గా ట్రీట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అని అంటే వై అనే క్వశ్చన్ వస్తే కనుక మనం వాళ్ళకి ఎటానమీ అనేది ఇస్తూనే వాళ్ళ కల్చరల్ ప్రొటెక్షన్ అనేది, ఎందుకంటే వాళ్ళకున్న కల్చరల్ రైట్స్
ప్రొటెక్ట్ చేయడం కూడా ఇంపార్టెంట్. వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి తీసుకొచ్చేటప్పుడు అది ఇంటిగ్రేషనిస్ట్గా ఉండాలి అనేది మెయిన్గా ఇక్కడ కనిపిస్తున్న ఉద్దేశం. మనం ఆంథ్రోపాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక మనకి ట్రైబల్స్తో డీల్ చేసేటప్పుడు డిఫరెంట్ స్కాలర్స్ డిఫరెంట్ అప్రోచెస్ని సజెస్ట్ చేశారు. లైక్ జిఎస్ కురియే అనే స్కాలర్, ఇండాలజిస్ట్ అంటాం ఆయన్ని. సో మరి ఆయన ఏం సజెస్ట్ చేశారు, మనం వాళ్ళని అసిమ్యులేట్ చేయాలి మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి. అంటే వాళ్ళు బ్యాక్వర్డ్ హిందూసే, సో వాళ్ళని కూడా మనం మెల్లగా కలుపుకుంటూ రావాలి అని చెప్తే, తర్వాత వెరియర్ ఎల్విన్ అనే పర్సన్ ఏం చెప్తారు, వాళ్ళు ఆల్రెడీ ట్రైబల్ పీపుల్ అంటే వల్నరబుల్గా ఉన్నారు, వాళ్ళని మనం మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొస్తే ఇంకా వల్నరబుల్ అవుతారు, సో వాళ్ళని సెపరేట్గా ఐసోలేషనిస్ట్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వమంటారు. మరి నెహ్రూ గారు ఏం ఫాలో అవ్వమన్నారు అంటే ఇక్కడ ఇంటిగ్రేషనిస్ట్ అప్రోచ్. అంటే వాళ్ళకంటూ కొన్ని రైట్స్ ఇస్తూనే మనం వాళ్ళ రైట్స్ని ఎటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు కోల్పోకుండా వాళ్ళకి ఒక సేఫ్టీ మెకానిజంని ఇస్తూ వాళ్ళంతటా వాళ్ళు ఎప్పుడైతే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలోకి మేము కలవాలి అనుకుంటున్నామో అప్పుడు కలిసే విధంగా మనం ఎంకరేజ్ చేయాలి అని చెప్పి నెహ్రూ గారి అభిప్రాయం. సో ఇదంతా కూడా మనం కల్చరల్ అంటే ట్రైబల్ రైట్స్ని కానీ వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీని కానీ మనం ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నాము అనడానికి ఒక ఎగ్జాంపుల్ అనమాట. దెన్ ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మరి అసలు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, అసలు 6th షెడ్యూల్ అండ్ 5th షెడ్యూల్ డిమాండ్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది అంటే మనకి బ్రిటిష్కి రూల్ చేసేటప్పుడు నార్త్ ఈస్ట్ అనేది వాళ్ళకి ఒక మంచి సోర్స్ ఆఫ్ రెవెన్యూ. ఎందుకంటే థిక్ ఫారెస్ట్ ఉండేవి, దాని తర్వాత టింబర్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళకి మంచి రెమ్యూనరేటివ్గా ఉండేది. మరి అక్కడ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అని అంటే దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అనే వాటిని ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అనే కాన్సెప్ట్ని నార్త్ ఈస్ట్లో తీసుకొచ్చారు. దానివల్ల ఏంటి, సో మనం ఆ ఏరియాస్ని మెయిన్ స్ట్రీమ్ ఇండియా నుంచి కట్ చేస్తే ఓన్లీ బ్రిటిష్ దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసే దానికి ఈజీ అవుతుందనే దానికి ఇలా ఎక్స్క్లూడెడ్ అండ్ పార్షియల్లీ ఎక్స్క్లూడెడ్ అనేది ఎక్కడ తీసుకొచ్చారు, 1935 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్లో ఈ కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. మనం దీని నుంచి ఈ కాన్సెప్ట్ నుంచి ఇన్స్పైర్ అయ్యి 5th and 6th షెడ్యూల్ ఏరియాస్ని తీసుకొచ్చాం. అక్కడ బ్రిటిష్ ఇంటెన్షన్ వేరు, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఇంటెన్షన్ వేరు. మనం కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం, బ్రిటిష్ ఏమో వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేయడానికి దీన్ని ఒక మెకానిజంగా చూసారు. దెన్ మనకి ఇక్కడ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అంటే ఏంటి, ఇవి హిల్లీ ఏరియాస్ అన్నమాట. సో ఏవైతే హిల్లీగా ఉన్నాయో ఆ ఏరియాస్లో వీళ్ళు ఐసోలేట్ చేయడానికి ఎక్స్క్లూడెడ్ ఏరియాస్గా మార్క్ చేసేవాళ్ళు. పార్షియల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీహార్ కానీ మధ్యప్రదేశ్ కానీ మహారాష్ట్ర కానీ ఎక్కడైతే ట్రైబల్ పాపులేషన్ ఉందో ఆ ట్రైబల్ పాపులేషన్ యొక్క కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తున్నామనే పేరుతో వాళ్ళు పార్షియల్ ఎక్స్క్లూడెడ్ ఏరియాస్ని డిమార్కేట్ చేయడం జరిగింది. మరి ఇదే ఇన్స్పిరేషన్తో మనం 5th and 6th షెడ్యూల్ ఏరియాస్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. మరి 5th and 6th షెడ్యూల్ ఏంటి అనేది ఇప్పుడు అర్థం చేసుకుందాం. మరి 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తోంది అని అంటే మీ అందరికీ తెలిసిందే 5th షెడ్యూల్ అనేది షెడ్యూల్డ్ ఏరియాస్కి సంబంధించిన ప్రొవిజన్. షెడ్యూల్డ్ ఏరియాస్. మరి షెడ్యూల్డ్ ఏరియాస్ అంటే ఏంటి, మనకి ఎక్కడైతే కనుక ట్రైబల్ పాపులేషన్ అనేది డామినెంట్గా ఉంటుందో, ట్రైబల్ పాపులేషన్ అనేది ఉంటుందో, దాంతోపాటు ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ అనేది ఉంటుందో, ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్, ఐసోలేషన్ కానీ కల్చర్ అనేది ఈజీగా తన అస్తిత్వాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంటుందో అలాంటి సిచ్యువేషన్స్లో మనం వాటిని షెడ్యూల్డ్ ఏరియాస్గా డిమార్కేట్ చేసి వాళ్ళకి సెపరేట్ అడ్మినిస్ట్రేటివ్ మెకానిజంని ఇవ్వడానికి ఈ 5th షెడ్యూల్ని ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇక్కడ మనం ఎలాంటిది గవర్నెన్స్ ఫాలో అవుతాం జనరల్గా అంటే, గవర్నెన్స్ అనేది ఎలా ఉంటుంది అని అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్, TACs అంటాం. ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనే వాటిని క్రియేట్ చేసి వాళ్ళకి అటానమీ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేసే విధంగా వాళ్ళకి మ్యారేజ్ కానీ ఇన్హెరిటెన్స్ కానీ ఎటువంటి రైట్స్ అయినా కానీ వాళ్ళ కల్చరల్ ఐడెంటిటీకి అనుగుణంగా డిజైన్ చేయడం జరిగింది. దాంతోపాటు మరి ల్యాండ్ రైట్స్ అనేవి ఎలా ఉంటాయి వీళ్ళకి అంటే షెడ్యూల్డ్ ఏరియాస్లో అంటే ఎక్కడైతే ట్రైబ్స్ ఉంటారో ఒక ట్రైబ్ నుంచి నాన్ ట్రైబ్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కుదరకుండా మనం ప్రొవిజన్స్ని ఎన్హాన్స్ చేసుకోవడం జరిగింది. అంటే ల్యాండ్ రైట్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ట్రైబల్స్కి ఫేవర్గా ఉండే విధంగా చేసుకోవడం. దాంతోపాటు మనకి లాస్ అనే వాటిని ఎలా అప్లై చేస్తాము అని అంటే ఇక్కడ గవర్నర్ డిటర్మైన్ చేస్తారు. ఇక్కడ కూడా అంతే, మనకి గవర్నర్ ఏ స్టేట్కి గవర్నర్ ఉంటారో అంటే ఇప్పుడు 5th షెడ్యూల్లో మనకు ఆల్మోస్ట్గా 10 స్టేట్స్ అనేవి ఉన్నాయి ఈ రోజు వరకు. సో ఈ 10 స్టేట్స్ గవర్నర్స్ వాళ్ళ రెస్పెక్టివ్ స్టేట్స్లో
పార్లమెంట్ యొక్క లా అనేది అప్లై చేయాలా లేదా, పార్లమెంట్ లా డైరెక్ట్గా అప్లై చేస్తే వీళ్ళ కల్చరల్ ఐడెంటిటీ ఏమైనా దెబ్బతింటుందా, ఇలాంటివన్నీ మోడిఫై చేసే స్కోప్ ఎవరికి ఉంటుంది, గవర్నర్కి ఉంటుంది. సో ఒకవేళ పార్లమెంట్ లా కనుక కల్చరల్ ఐడెంటిటీని దెబ్బతీస్తుంది అని అనుకుంటే కనుక దాన్ని అక్కడ వరకు అప్లై చేయకుండా ఆపే పవర్ కూడా గవర్నర్కి షెడ్యూల్డ్ ఏరియాస్లో ఉంటుందన్నమాట. దెన్ మనం 6th షెడ్యూల్ ఏరియాస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 5th షెడ్యూల్ 10 ఏరియాస్లో ఉంది, 10 స్టేట్స్లో ఎస్పెషలీ. అండ్ 6th షెడ్యూల్ విషయానికి వచ్చేసరికి మనకి ఇది ఓన్లీ 4 స్టేట్స్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. సో ఈ 4 స్టేట్స్లో మాత్రమే మనకి 6th షెడ్యూల్ అనేది ఉంది. మరి 6th షెడ్యూల్లో మనం ఎలాంటివి క్రియేట్ చేస్తున్నాం, ఎటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తున్నాం. మరి ఎటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి కూడా దేనికోసం, మనకి కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేస్తూనే వాళ్ళకి ఎటానమస్ పవర్స్ అనేవి ఇవ్వడానికి క్రియేట్ చేస్తుంది. మరి ఈ ఎటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి ఉండే పవర్స్ ఏంటి అంటే వీళ్ళకి లెజిస్లేటివ్ పవర్స్ ఉంటాయి, జుడిషియల్ పవర్స్ ఉంటాయి, అంటే వాళ్ళు లోకల్ లెవెల్లో కోర్ట్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఫైనాన్షియల్ పవర్స్ కూడా ఉంటాయి, అంటే వీళ్ళ ఓన్ బడ్జెట్ని కూడా వీళ్ళు రన్ చేసుకునే స్కోప్ ఉంటుంది. సో ఇలా ఎటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అనేవి చాలా ఎంపవర్డ్గా ఉంటాయి. అండ్ లోకల్ జనరల్గా వీళ్ళకి లోకల్ రిప్రజెంటేషన్ కానీ ఎక్కువ ఉంటుంది, అంటే అవుట్ సైడర్స్ కంటే ఇన్సైడర్స్తోనే మనం వాటిని ఫిల్ చేయడం వల్ల మోర్ పార్టిసిపేటరీ గవర్నెన్స్తో పాటు డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఇవ్వాలి అనే ఉద్దేశమే ఈ 6th షెడ్యూల్ వెనుక ఉన్న డిమాండ్. మరి దీన్ని ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు అని అంటే లడాఖ్కి సంబంధించి 6th షెడ్యూల్ డిమాండ్ అనేది ఎందుకు ఉంది ఎక్కువగా అంటే ఆల్రెడీ మనకు తెలిసిందే, లడాక్ కానీ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ ఇంతకుముందు ఒక సెపరేట్ స్టేట్గా ఉన్నప్పుడు వాళ్ళకు ఒక సెపరేట్ కాన్స్టిట్యూషన్ ఉండటం, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని ప్రొవిజన్స్ పెద్దగా అప్లై అవ్వకపోవడం, డిఫరెంట్ రీజన్స్, రాడికలైజేషన్ కానీ టెర్రరిజం కానీ ఇలాంటి రీజన్స్ వల్ల వాళ్ళు కొంచెం ఐసోలేట్ అయ్యి బ్యాక్వర్డ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఆల్రెడీ వాళ్ళలో కొంచెం డిస్కంటెంట్ అనే దాన్ని రేస్ చేశాయి. సో ఇప్పుడు దానికి వీళ్ళు ఏం అడుగుతున్నారు అంటే మాకు 6th షెడ్యూల్ ఇస్తే కనుక మా కల్చరల్ ఐడెంటిటీ అనే దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూనే ఆల్రెడీ లడాక్ అనేది సెన్సిటివ్, ఎకలాజికలీ సెన్సిటివ్ ఏరియా. మరి అలాంటి చోట్ల బయట వాళ్ళని ఎన్రోల్ చేస్తూ ఉంటే, అంటే 6th షెడ్యూల్ ఉంటే ఏంటంటే కొంచెం ప్రొటెక్టివ్ మెకానిజం ఉంటుంది కాబట్టి, అలా లేకపోతే ఏమవుతుంది, అవుట్ సైడర్ ఇన్ఫ్లక్స్ అనేది పెరుగుతుంది. దానివల్ల మా కల్చర్తో పాటు ఎకాలజీ ఆర్ ఎన్వైర్న్మెంట్ కూడా డిస్టర్బ్ అవుతాయి. సో మాకు ప్లీజ్ 6th షెడ్యూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తోంది అని అంటే 6th షెడ్యూల్ అనేది ఓన్లీ ఆ 4 స్టేట్స్కి మాత్రమే ఉంది. అలా కాకుండా మేము ఆల్రెడీ మీకు రిజర్వేషన్స్ ట్రైబల్స్కి పెంచాము, లోకల్ రిజర్వేషన్స్ ఇస్తున్నాము, ఫండ్స్ ఇస్తున్నాము, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ని తీసుకొస్తున్నాం కాబట్టి 6th షెడ్యూల్ మాత్రం ఇవ్వడం కుదరదు అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్తుంది. దెన్ మరి అసలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఉన్న స్పెషల్ ప్రొవిజన్స్ ఏంటి అంటే మనకి ఆర్టికల్ 371 అనేది స్పెషల్ ప్రొవిజన్స్ని, అసిమెట్రిక్ ఫెడరలిజంని చెప్తున్న మెయిన్ ప్రొవిజన్. మరి దీంట్లో 371A ఎవరికి ఇచ్చారు, నాగాలాండ్కి ఇచ్చారు. సో ఇలా 371A నాగాలాండ్కి, దెన్ 371B అస్సాంకి కానీ, అట్లా మనకి ఆల్మోస్ట్గా 371G వరకు మిజోరాంకి ఉంది ఇది. సో ఇక్కడ వరకు కూడా మనం చూస్తే అన్నిటికీ డిఫరెంట్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రతి స్టేట్లో ఒక యూనిక్ కల్చరల్ ఐడెంటిటీని ప్రొటెక్ట్ చేసే విధంగా లోకల్ గవర్నెన్స్ అనేది మనం డెవలప్ చేసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా లోకల్ గవర్నెన్స్ అనే దాన్ని మోర్ పార్టిసిపేటరీగా చేస్తూనే కల్చరల్ ఐడెంటిటీ అనే దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి మనం తీసుకున్న కొన్ని మెషర్స్ అన్నమాట. సో ఇది స్పెషల్ ప్రొవిజన్స్. మరి దీనికి లడాక్ యొక్క డిమాండ్ ఏంటి అనేది చూసాం కదా ఆల్రెడీ. సెంట్రల్ గవర్నమెంట్ ఆన్సర్ ఏంటి, దానికి అనుగుణంగా వీళ్ళు ఇప్పుడు తీసుకొస్తున్న మార్చ్ కూడా ఏంటనే చూసాం, రైట్. సో దెన్ ఇప్పుడు మనం కన్క్లూషన్గా ఏం చెప్పాలి ఇక్కడ అంటే కనుక లడాక్ లాంటి ఏరియాస్లో ఖచ్చితంగా గవర్నమెంట్ అనేది కొంచెం సెన్సిటైజేషన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు లడాఖీస్ మెయిన్గా చెప్తోంది ఏంటి, ఇంతకుముందు స్టేట్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ ఫండ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్ళడం, ఎక్కువ బడ్జెట్ వాళ్ళకి వెళ్ళడం, ఎంప్లాయ్మెంట్ కూడా వాళ్ళనే ఎక్కువ తీసుకోవడం వల్ల లడాక్ అనేది జాగ్రఫికల్గా ఐసోలేట్ అయిపోయింది. ఎకలాజికల్గా కూడా మాకు ఇప్పుడు థ్రెట్ అనేది ఉంది, ఎందుకంటే మనకి హిమాలయాల్లో మంచు కరిగినా కూడా ఇలాంటి చోట్లనే ఎక్కువ డిజాస్టర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మాకు ఎటువంటి సిచ్యువేషన్లో కూడా బెనిఫిట్ అయ్యేది జరగట్లేదు. సో అందుకని మాకు 6th షెడ్యూల్ ఇవ్వండి అని అడుగుతున్నారు. సో వాళ్ళు అడుగుతున్న డిమాండ్లో న్యాయం అనేది ఉంది. కాకపోతే మనం ఏం చేయాలి అనేది వాళ్ళ కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎన్వైర్న్మెంట్ని ఇంకా ప్రొటెక్ట్ చేసే విధంగా ఏ స్టెప్ తీసుకున్నా వాళ్ళు వెల్కమ్ చేస్తారు అనేది క్లియర్గా ఉంది. కాబట్టి ఎటానమీ అండ్ కల్చర్, దాంతోపాటు వాళ్ళకి ఎన్వైర్న్మెంట్కి సంబంధించిన ప్రొటెక్షన్ మెకానిజం అనేది సెంటర్ ఎన్షూర్ చేస్తే కనుక 6th షెడ్యూల్ లేకపోయినా కూడా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోగలరు.
రైట్. దెన్ ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్ ఏంటనే చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆర్ కవర్డ్ అండర్ 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో దీంట్లోంచి ఎన్ని స్టేట్స్ 6th షెడ్యూల్ కవర్ అయి ఉన్నాయి ఆల్రెడీ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. దెన్ మెయిన్స్ క్వశ్చన్, డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ 6th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. Then how does it differ from 5th schedule and what are the challenges that it may face in the current context. So అసలు 5th షెడ్యూల్ ఇప్పుడు మీరు రీసెంట్గా చూస్తే కనుక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 5th and 6th షెడ్యూల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయింది. రానున్న అప్కమింగ్ ఎగ్జామినేషన్స్లో కూడా జనరల్గా 5th షెడ్యూల్కి 6th షెడ్యూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, లేకపోతే వాళ్ళలో అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం అనేది ఎలా డిఫర్ అవుతుంది, ఇవన్నీ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. దెన్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేసాం, లడాఖ్కి సంబంధించిన 6th షెడ్యూల్ స్టేటస్ అనేది ఇప్పుడు ఢిల్లీలో చర్చకి కారణమైంది. మరి ఢిల్లీకి వాళ్ళు రావడానికి, ఇప్పుడు ప్రొటెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి, మన 6th షెడ్యూల్కి 5th షెడ్యూల్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లడాఖ్ వాళ్ళు అడుగుతున్నది ఏంటి, దానికి సెంటర్ చెప్తున్న రెస్పాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడటం జరిగింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఏదైనా ఫర్దర్ టాపిక్స్ మీద మీకు వీడియోస్ కావాలి అనిపించినా యూ కెన్ let me know in the comment section. Thanks for joining. All the very best.